కూడా ప్రభు పేరిట ఆహ్వానం పలుకుతున్నాను. దేవాతి దేవుడు మనందరి పట్ల మరి ఎంతో కృప నుంచి తన తక్షణ హస్తంతో మనందరినీ తోడుకొని వచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు. అలాగే మరొక దినమును మనకు దయా కిరీటం దాన్ని గ్రహించినందుకు దేవాతి దేవునికి కృతజ్ఞతావందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మరి ఈ పునరుద్ధాన దినమున మన కోసం మన పాప శాపముల నిమిత్తమే ఆయన మరణించి తిరిగి లేచినటువంటి పునరుద్ధాన దినమున మరి ఆయనను మృతుల్లో నుండి ఎలాగైతే దేవుని ఆత్మ లేపి సజీవునిగా చేసిందో ఆ ఆత్మను కలిగి ఉన్న మనము కూడా మరి మనలోని మృతతుల్యమైనటువంటి దాన్ని దేవుని యొక్క మహాకృపతో మరి జీవం కలిగిందిగా పొందుకుంటూ ఆయన మహిమపరచడానికి దేవుడిచ్చినటువంటి యొక్క అవకాశంలో మరి ఎంతమంది అయితే మనం అనారోగ్యంతో ఉన్నామో ఆయన ఆత్మ మనందునగా ఉంది కనుక ఆ ఆత్మ చేత మన శరీరాలు స్వస్థపరచబడును కాక. అలాగే మరి ఆయన నా మహిమార్థమే మనల్ని పరిశుద్ధులుగాను నిష్కలంకులుగాను జీవించుటకు పిలిచి ఉన్నాడు కనుక మనం ఆ రీతిగా జీవించుటకు దేవుని మహిమపరచుటకు కావలసినటువంటి జ్ఞానాన్ని అందించుటకు మనందరినీ పిలిచిన పిలుపుని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతావందనాలు చెల్లించుకుంటూ మరి ఆరాధన ప్రారంభించుకుందాము. మరి ముందుగా దేవదేవుని స్తుతుల సింహాసనం వేసి ఆహ్వానించవలసిందిగా మరి ప్రారంభ ప్రార్థన చేసి ప్రారంభించవలసిందిగా మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ ఈవి రావు గారిని ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రైజ్ లార్డ్ అండి.
ఆమేన్. ఆమేన్. మంచిదండి. మరి ఎంతో భారంతో ప్రభువుని స్తుతించి ఘనపరిచి ప్రభువుని ఆహ్వానించి ఆరాధన అంతటిని అప్పగించి మరి ప్రభువుని ఆయన యొక్క సన్నిధి కాంతి మన మీద ప్రసరింప చేయబడినట్లుగా సమస్తాన్ని ఆయనకు అప్పగించి ప్రార్థించిన బ్రదర్ ఇవి రావు గారికి ప్రభు పేరిట హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి అలాగే మన మధ్యలో ఉన్నటువంటి ప్రభువును స్తుతి గీతంతో కనపరచవలసిందిగా రెవరెండ్ డాక్టర్ దీవెనమ్మ గారిని ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కూడి వచ్చిన ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా ఈ ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ మరి యొక్క విశ్రాంతి దినములు మనల్ని ప్రవేశింపజేసి ఆయన నామాన్ని ఘనపరచుటకు స్తుతించుటకు ఇచ్చిన తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. రుజినములపై జయమునిచ్చిన రుజినములపై జయమునిచ్చిన విజయుడా నిన్ను వేడుకొందు. విజయుడా నిన్ను వేడుకొందు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. దివ్య పదవిని విడచి నీవు దీనుడవై పుట్టినావు. దివ్య పదవిని విడచి నీవు దీనుడవై పుట్టినావు. భవ్యమైన బోధలెన్నో భవ్యమైన బోధలెన్నో బాగుగా ధర నేర్పి నావు. బాగుగా ధర నేర్పినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. నరులగావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు. నరులగావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు. పరుడనైనా నా కొరకుని పరుడనైనా నా కొరకుని ప్రాణము నర్పించినావు. ప్రాణము నర్పించినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. చెడిన వాడనైన నన్ను చేరదీసి బ్రోచినావు. చెడిన వాడనైన నన్ను చేరదీసి బ్రోచినావు. పడిన నాదు గోతి నుండి పడిన నాదు గోతి నుండి పైకి లేవా నెత్తినావు. పైకి లేవా నెత్తినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. ఎంత ప్రేమ ఎంత దయ ఎంత కృపయేసయ్య నీకు. ఎంత ప్రేమ ఎంత దయ ఎంత కృపయేసయ్య నీకు.
ఇంతయనివ నింపనిలలో ఇంతయనివ నింపనిలలో ఎవనికి నిసాధ్యంబు కాదు, ఎవనికి నిసాధ్యంబు కాదు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. రుజినములపై జయమునిచ్చిన రుజినములపై జయమునిచ్చిన విజయుడా నిన్ను వేడుకుందు, విజయుడా నిన్ను వేడుకుందు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. ప్రైస్తలడమ్మా. ప్రైజ్ లార్డ్. ఎంతో మరి పూర్ణ హృదయంతో దేవుని స్తుతి గానంతో గణపరిచిన మీకు దేవుని పేరిట హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్. వందనాలమ్మా, వందనాలు. ప్రైజ్ లార్డ్. మంచిదండి. మరి పరిశుద్ధ గ్రంథం నుండి ఈ దినం నాకు ధ్యానాంశంగా ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాలను చదువుటకు సిద్ధంగా మరి మన మధ్యన ఉన్నటువంటి శ్యాంబాబు గారిని సిద్ధంగా ఉండమని, అలాగే ఆ లేఖన భాగాలను తెలియజేయవలసిందిగా మన మధ్యలో ఉన్న పాస్టర్ రూబేన్ బాబు గారిని ప్రభు పేరిట ఆహ్వానిస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రాలు. చేరి వచ్చిన షాలేం ప్రేయర్ ఫెలోషిప్ కుటుంబ పెద్దలకు, అధికారులకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. మరి ఈ రోజు వాక్య ధ్యానము 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 40వ వచనం. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 40వ వచనం. మంచిదండి. మరి ఈ దినమునకు ధ్యానాంశంగా ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగంగా సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథంలో 17వ అధ్యాయం నుంచి 40వ వచనాన్ని చదివి సహకరించవలసిందిగా మన మధ్య ఉన్నటువంటి బ్రదర్ శ్యాంబాబు గారిని ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. నేటి దిన ధ్యానాంశంగా 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 40వ వచనం చదువుకుందామండి. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 40వ వచనం. తన కర్ర చేత పట్టుకుని ఏటిలోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీని చెరువుకు పోయెను. వాక్య భాగంత పర్యంతము దేవుడు మన వెనికిడిలో వాక్యమును బహుగా ఫలింపచేయును గాక. ఆమేన్. ఆమేన్. మంచిదండి. ఎంతో సూటిగా స్పష్టంగా అందరికీ అర్థమగులాగన చదివి సహకరించిన శ్యాంబాబాయ్ గారికి ప్రభు పేరిట హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నామండి. వందనాలు సిస్టర్. వందనాలు. ప్రైజ్ లార్డ్. మంచిదండి. మరి మనము శ్రేష్టమైన సమయంలోనికి వచ్చి ఉన్నాం కనుక ఒక్కసారి పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో దేవుని సన్నిధిలో ఉన్నామని మనలను మనమే హెచ్చరించుకొని మరి దేవుడు తన దాసుని నిలవబెట్టుకొని మాట్లాడుచుండగా మన కోసం, నా కోసం ఈ దినమున ఏం మాట్లాడు అయి ఉన్నాడు అని మరి సిద్ధపాటు మనసుతో ఎదురు చూద్దాము. దేవుని వాక్కులను పొందుకుందాము. ఈ పునరుద్ధాన దినమున పునరుద్ధాన శక్తితో మనము మరలా శక్తివంతులమై దేవుని నామ మహిమార్థమై ప్రతి అపవాదిని ఎదిరించి సులువుగా చిక్కుల్లో పెట్టే అపవాది తంత్రాలకు లోబడగా దేవుని మహిమపరిచే రీతిగా, దేవుని సన్నిధి కాంతిని మనం పొందుకునే రీతిగా
మరి సిద్ధపాటు మనసుతో ఉందాము. అలాగే మరి తను తాను దేవునికి అప్పగించుకుని దేవునికి లోబడి దేవుని స్వరాన్ని విని మరి ధ్యానాంశాన్ని వివరించుటకు మనకు కావలసినటువంటి వాక్కులను దేవుని దగ్గర నుంచి పొందుకొని వివరించడానికి సిద్ధంగా ఉన్నటువంటి మరి పాస్టర్ రూబేన్ బాబు అయ్య గారిని ప్రభు పేరిట హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం తన యొక్క సందేశాన్ని వినిపించమని. ఈ యొక్క శ్రేష్టమైన సమయాన్ని పాస్టర్ రూబేన్ బాబు అయ్య గారికి ఇస్తున్నాం. వందనాలండి. అందరికీ షాలోం షాలోం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వాధికారి, గొప్ప దేవ, మీకు వందనాలు తండ్రి. గడిచిన కాలం అంతా మీ ఉచితమైన కృపచేత కాచి కాపాడి ఆదరించి సజీవ లెక్కలు ఉంచి మమ్మలను ప్రభా ఈ ఉదయ కాలంలో మీ యొక్క ప్రభా ఆకాశం మీ సింహాసనము, భూమి మీ పాదపీఠం నాయన, మీ పాదముల వద్ద చేర్చి ప్రభా మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని కొనియాడటానికి మాకు ఇచ్చిన ఇక సమయాన్ని బట్టి వందనాలు. మా షాలేం ప్రేయర్ ఫెలోషిప్ కుటుంబాన్ని మీరు దీవించండి. ఈ కుటుంబాన్ని సరిహద్దులు విశాలపరిచి అనేక నూతన వ్యక్తులను ప్రభా ఈ సంఘములో ఈ కుటుంబంలో చేర్చమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన అల్పుడి నాయన, జ్ఞానము లేని వాడిని ఆయన. అయ్యా నా ప్రభ నన్ను నా యొక్క విధేయతలు క్షమించి ప్రభా మీ అభిషేకాన్ని ఇచ్చి ప్రభా మీ వాక్యము ద్వారా అయ్యా నాతో మాతో మా అందరితో మాట్లాడండి స్వామి. మీరు మాట్లాడే దేవుడు నాయన. అయ్యా మీరు మాట్లాడే దేవుడు నాయన. నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి చేరి వచ్చిన మరి మన యొక్క షాలేం ప్రేయర్ ఫెలోషిప్ కుటుంబ పెద్దలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. చదవబడిన వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మరి అధ్యక్షత వహిస్తున్న సహోదరికి వందనాలు. అలాగే చక్కగా బైబిల్ చదివి వినిపించిన శ్యాంబాబాయ్ గారికి వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మగారి దీవెన అమ్మగారికి, మరి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు వరుసన మరి పెద్దలైన వారందరికి వందనాలు. దేవుని వాక్యాన్ని చూసుకుందాం. తన కర్ర చేత పట్టుకుని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో ఉంచుకుని ఒడిసేలు చేత పట్టుకుని ఆ ఫిలిష్తీయుడిని చేరుకు పోయెను. దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క దావీదు మరి ఆ సున్నతి లేని గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఆయన ఏటి లోయలోనున్న 5 నున్నని రాళ్లను ఏరుకున్నాడు. మరి సాతాను అయిన ఫిలిష్తీయుడికి సాదృశ్యమైన గొలియాతుని జయించాలంటే, మరి ఆ యుద్ధం చేయాలంటే మరి సున్నతి లేనివాడు, ఒక సున్నతి లేనివాడు దేవుని ప్రజల మీదకి, దేవుని యొక్క బిడ్డల మీదకి ప్రతిరోజు సవాలు చేస్తూనే ఉంటాడు. సాతాను మన జీవితాలు మన మీదకి సవాలు చేస్తూనే ఉంటాడు. అయితే మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన జయించిన దేవుడు, విజయాన్నిచ్చిన దేవుడు, ఆయన ఈ లోకాన్ని జయించిన దేవుడు, నేను పాపాన్ని జయించిన దేవుడిని అంటున్నాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని జయించాడు. జయించిన వారికే నా యొక్క సన్నిధిలో జీవ కిరీటము, తన యొక్క సింహాసనం అంటున్నారు. కనుక ఈ యొక్క దేవుని యొక్క సన్నిధికి వస్తున్న మన జీవితాల్లో ఈ యొక్క మరి ఆ గొలియాతు మీదకి దావీదు యొక్క యుద్ధము, ఆ యొక్క యుద్ధాన్ని మనం చూస్తున్నాం. కనుక దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఏం చేశాడంటే నీటిలోనికి వెళ్ళి ఆ ఏటిలోనికి వెళ్ళి ఆయన 5 నున్నని రాళ్లను తీసుకున్నాడు. మరి 5 నున్నని రాళ్ళు ఏరుకున్నాడు. ఆయన నిన్ను నన్ను ఏరుకున్నాడు. ఆయన అనేక కులాల నుండి, అనేక జాతుల నుండి తన యొక్క రాజ్యం కొరకు ఆయన మనల్ని ఏరుకున్నాడు.
మనం ఏరుకున్నాడు మనల్ని. మనమే ఆ రాళ్ళము. మనము ఆయన చేతిలోనికి రావాలి. ఆయన చేతిలోనికి రావాలి. ఆయన ఏరుకొని ఆయన చిక్కములో ఉంచుకున్నాడు. అంటే ఆయన మందిరములో మనల్ని భద్రపరుచుకున్నాడు. ఎందుకోసం ఆయన మనల్ని ఏరుకున్నాడంటే, ఎందుకోసం ఆయన మనల్ని కోరుకున్నాడంటే, మనం ఆరాధిస్తున్న దేవుడు లోకాన్ని, పాపాన్ని, శరీరాశను, నేత్రాశను, జీవపు డంబాన్ని జయించిన దేవుడు. ఆ గొల్యాతు లాంటి ఆ సాతానుని జయించిన దేవుడు. మనం జయించిన దేవుని ఆరాధిస్తున్నాం. కనుక మనము కూడా జయించేవారిగా ఉండాలని, మనము యేసుక్రీస్తులాగా పాపాన్ని, లోకంలో ఉన్న శాపాలు జయించాలని ఆయన నిన్ను నన్ను ఏరుకున్నాడు, కోరుకున్నాడు. ఆయన ఏరుకున్న దేవుడు, కోరుకున్న దేవుడు. 5 నున్నని రాళ్లను ఆయన ఏరుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అనేక కులాల నుండి, అనేక జాతుల నుండి, అనేక దేశాల నుండి అనేకులను ఆయన మరి ఏరుకున్నాడు. ఏరుకుని తన యొద్ద ఉన్న చిక్కములో ఉంచుకున్నాడు. కనుక ఈ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, మరి ఆ యొక్క దేవుడి యొక్క సన్నిధికి వస్తున్న మనము నీటిలో నుండి మనం తీయబడాలి. ఆ రాయి ఎక్కడి నుండి తీసాడంటే నీటిలో నుండి తీసాడంట. నీరు దేనికి సాదృశ్యం అంటే వాక్యానికి సాదృశ్యమై ఉన్నది. కనుక నీటిలో నుండి మనం తీయబడాలి. మరి నీటిలో నుండి మనం తీయబడి ఏటి నీటిలో ఉన్న ఆ నీటిలో ఉన్న రాళ్లము మనము తీయబడి, మరి యేసుక్రీస్తు వారు నీటిలో నుండి ఆయన నీటిలో బాప్తీసం పొందాడు. నీరు సాదృశ్యము, బాప్తీసానికి సాదృశ్యము, నీరు వాక్యానికి సాదృశ్యముగా మనం చెప్పుకోవచ్చు. ఆ రాయి నీవు, నేను, మనమే. కనుక మనము దేవుడు మనల్ని ఏరుకున్నాడు, దేవుడు మనల్ని కోరుకున్నాడు. ఎందుకంటే మనము ఈ లోకాన్ని, పాపాన్ని జయించటానికి, మూర్ఖతరమైన ఈ లోకములో నుండి దేవుడు మనల్ని వేరుపరిచాడు. ఆయన ఏరుకున్నాడు. ఆయన ఏరుకుని ఆయన చిక్కములో ఉంచుకున్నాడు. చిక్కమనగా ఆయన సంఘానికి సాదృశ్యం. ఆయన చిక్కములో ఆయన స్వరక్తం ఇచ్చి ఆయన మనల్ని ఆయన మందిరములో చేర్చాడు. ఆయన చిక్కములో ఉంచుకున్నాడు. ఎందుకోసం అంటే మనము జయించే వారిగా ఉండాలని. కనుక మరి ఈ యొక్క రాయి మనుషునికి సాదృశ్యంగా ఉన్నది. ఆ యొక్క దావీదు ఒక యేసుక్రీస్తుకు మనం సాదృశ్యంగా మనం చెప్పుకోవచ్చు. మరి ఆ నున్నని రాళ్ళు నీవు, నేను, మనమే మనకు సాదృశ్యంగా ఉన్నది. మనము మరి నీటిలో నుండి తీయబడాలి. లోకం అనగా మరి ఏరు లోకానికి సాదృశ్యముగా ఉన్నది. మనల్ని దేవుడు ఈ లోకములో నుండి, పాపములో నుండి, శాపములో నుండి మనల్ని తొలగించటానికి ఆయన మనల్ని ఏరుకున్నాడు, కోరుకున్నాడు, ఆయన చిక్కములో ఉంచుకున్నాడు. కనుక దేవుని సన్నిధికి వస్తున్న మన జీవితంలో యోహాన్ అంటాడు కదా, సర్ప సంతానమా, రాబోయే ఉగ్రత నుండి తప్పించుకోవటానికి బుద్ధి చెప్పిన వాడెవడు అని ఆ యోహాను ఆక్రంద చేస్తున్నాడు. యోహాను ఆయన నీటిలో ఆయన యేసుక్రీస్తు వారికి బాప్తీసం ఇచ్చాడు. యేసుక్రీస్తు వారు నీటిలో బాప్తీసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ పావుర రూపంలో వచ్చి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నానని పరిశుద్ధాత్మ పావురం రూపంలో దిగి రావటం, ఆయన ఏటి నీటిలో నుండి ఆయన బాప్తీసం పొందాడు. మనము బాప్తీసము పొందాలి. బాప్తీసము మన జీవితాల్ని కడిగిద్ది. నీరు మనిషికి శుభ్రం చేసిద్ది, కడుగిద్ది. కనుక మన మాలిన్యం పోవాలంటే, మనలో ఉన్న మురికి పోవాలంటే మనము బాప్తీసము ద్వారా మన పాపాలు కడిగేసుకోవాలి. వాక్యం అనే ఉదక స్నానం అంటాడు. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో ఆయన అంటాడు కదా, మీలో కలంకమైనను, ముడతైనను, మచ్చైనను, డాగైనను అట్టి ఏదైనా లేకుండా మీరు వాక్యముతో ఉదక స్నానం చేయబడాలి. మనము ప్రతిరోజు
దేవుని వాక్యములో కడగబడే అనుభవం కలిగి ఉండాలి. ప్రతిరోజు మన యొక్క శరీరాశ, మన నేత్రాశ, మన జీవపు డమ్మం మనల్ని అపవిత్రత పరచాలని మనల్ని చూస్తున్న దానిని జయించాలంటే వాక్యములో మనం ప్రతిరోజు కడగబడాలి. వాక్యములో మనము ప్రతిరోజు మన యొక్క చేతులను, మన చూపులను, మన యొక్క ప్రతి అవయవాన్ని మనం కడుక్కునే వారిగా ఉండాలి. మనల్ని మనం పవిత్రపరచుకోవాలి. నిన్ను నువ్వే పవిత్రపరచుకోవాలి, నన్ను నేనే పవిత్రపరచుకోవాలి, మనల్ని మనమే శుద్ధి చేసుకోవాలి. దేవుని వాక్యం అనే నీటి ద్వారా మనం కడుక్కుని మనము దేవుని యొక్క సన్నిధిలో మారు మనసు పొంది, మరి నమ్మి బాప్తిసం పొందిన వానికే రక్షణ, నమ్మని వానికి శిక్ష ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుని సన్నిధిలో దేవుని వాక్యం అనే నీరు మన నిండి మనం తీయబడ్డాం. మనము దేవుని వాక్యం అనే నీరు నుండి మనం తీయబడ్డాం. మన జీవితాలు దేవుని వాక్యం చేత మరి ప్రతిరోజు కడుక్కుంటూ, మరి ప్రతిరోజు నీటిలో నుండి తీయబడిన అనుభవం మనం కలిగి, మనం జీవ గ్రంథంలో మన పేరు రాయబడాలంటే మనం మారు మనసు పొందాలి, పాప క్షమాపణ బాప్తీసం పొందాలి. ఆ పొందిన దాని ద్వారా మనము ఈ లోకాన్ని, పాపాన్ని జయించగలుగుతాం. కనుక బాప్తీసం పొందాలి. మనం అపోస్తుల బోధలో, సహవాసములు, రొట్టె విరుచుట్లో, ప్రార్థన చేయట్లో ఎడతెగక ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నేడే అనుకూలమైన సమయం, రక్షణ దినం. మరి ప్రతి ఒక్కరూ బాప్తీసం పొంది, శతాధిపతి కూడా మరి బాప్తీసం పొందినట్లుగా మనం చూస్తాం. కనుక నమ్మి బాప్తీసం పొందిన వారి చేత దయ్యాలు వెళ్ళగొట్టబడతారు. మరి వారి జీవితాల్లో సూచక్రియలు, మహత్కార్యాలు జరుగుతాయి. కనుక మోషే నీటి నుండి తీయబడి, మోషే గొప్ప నాయకుడిగా ఇశ్రాయేలును విడిపించే ఐగుప్తు దేశంలో ఆశ్చర్యకార్యాలు జరిగించాడు. మోషేని నీటిలో నుండి తీశాడు. మోషే ఐగుప్తు బానిసత్వం నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించినట్లుగా ఈ లోకంలో అనేకులు పాపం అనే ఆచారాల్లో, కట్టుబాటుల్లో, అపవిత్రతలో ఉన్న మానవుల్ని మోషేలాగా నీవు నేను మనము విడిపించేవారుగా, వారిని మరి తప్పించేవారుగా ఉండాలంటే మనము నీటిలో నుండి తీయబడాలి, బాప్తీసము పొందాలి. బాప్తీసం పొందాలి. మనం నీటిలో నుండి తీయబడ్డాం, దేవుని వాక్యములో నుండి మనం తీయబడ్డాం. కనుక మనలో ఉన్న మరి దేవుని యొక్క సన్నిధికి వస్తున్న మన జీవితాల్లో మరి ఆ యొక్క జీవితాల్లో ఉన్న ప్రతి అవిధేయతను కడుక్కోవాలి. మరి నయోమాను మరి ఏటి నీటిలో వెళ్ళి తన వ్యాధిని పోగొట్టుకున్నాడు. తన పాపం అనే వ్యాధిని పోగొట్టుకున్నాడు, రక్షణ పొందాడు. కనుక మరి నీరు మన జీవితాల్లో పవిత్రతనిస్తుంది, మన పాపాలు కడిగివేస్తుంది, మనకున్న అవిధేయతలను కడిగివేస్తుంది. కనుక బాప్తీసం పొందుట ద్వారా మనము దేవుని యొక్క సన్నిధిలో మరి కడుగబడుతూ ఉంటాం. కనుక ప్రతిరోజు దేవుని వాక్యం అనే నీరు చేత ప్రతిరోజు మనల్ని మనం కడుక్కుంటూ, మన జీవితాలు సరిచేసుకుంటూ, మరి ఆ యొక్క నీటి అనుభవంలో, దేవుని యొక్క వాక్యంలో కడగబడే అనుభవంగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. కనుక దేవుని సన్నిధికి వస్తున్న మన జీవితాల్లో మరి ఆయన మరి రాయబడి ఉన్నది కదా, అక్కడ మరి ఏమని రాయబడి ఉందంటే 5 నున్నని రాళ్ళు ఏరుకొన్నాడు. కనుక ఆ రాళ్ళు మనమే, నీవు నేనే, మనమే ఆ రాళ్లకు సాదృశ్యము. కనుక మనము మన జీవితాల్లో మనము నున్నని రాళ్ళం కాదు. ఆ రాళ్ళు నున్నగా అవటానికి కారణం ఏంటంటే ఆ రాళ్ళు నీటిలో ఉన్నాయి. వాక్యం అనే నీటిలో ఎవరైతే వారి జీవితాలు ఉంటాయో, వాక్యములో ఉదక స్నానం చేసుకుంటారో, వాక్యములో ప్రతిరోజు కడగబడతారో, వారి జీవితాల్లో ఉన్న కరుకు పోవాలి, మనలో ఉన్న కరుకు పోవాలి, మనలో ఉన్న బెరుకు పోవాలి. నున్నని రాళ్ళుగా మనం మార్చబడాలి. మనము విజయాన్ని పొందాలంటే, ఈ లోకం మీద జయాన్ని పొందాలంటే మనము ఒక నున్నని రాళ్ళగా మనం ఉండాలి. ఆ నునుపుదనం ఎక్కడొచ్చిందంటే దేవుని వాక్యములో మనము నునుపు తేలాలి.
దేవుని వాక్యములో మనము కడుక్కుంటూ మనలో కరుకు పోవాలి. మనలో ఉన్న గర్వం అనే కరుకు పోవాలి. మనలో ఎచ్చు అనే గరుకు పోవాలి. జీవపు డంబం అనే గరుకు పోవాలి. గొప్పవారమని, గర్వం అనే, అసూయ అని, ద్వేషం అనే గరుకు, కక్షలు, పగలు, ప్రతీకారాలనే గరుకు మనలో పోవాలి. మనలో ఇలాంటి గరుకు పోయి క్రీస్తు యేసు కలిగిన మనసు మనకు కలిగి ఒక నొన్నని రాళ్ళవుగా నీవు నేను ఉండాలి. ఆ నునుపుదనము మన ఆచారాలనే గరుకు మనలో నుండి పోవాలి. సాంప్రదాయం అనే గరుకులు పోవాలి. మనలో అవిధేయత అనే గరుకులు, ఎన్నో గరుకులు కలిగి ఉంటే మన జీవితంలో మనం విజయం సాధించలేం. ఆ ఫిలిప్స్తీయుడైన సాతాను మీదకి, ఆ సున్నతి లేని ఆ సాతాను మీద మనం జయం పొందాలంటే మనకు కావాల్సిందంటే నున్నని రాయిగా మనం తయారవ్వాలి. ఆ నున్నని రాయిగా మనం తయారవ్వాలంటే దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క వాక్యము ద్వారా మనము దేవుని వాక్యములో కడగబడటం ద్వారా, దేవుని వాక్యములో మనం ఉదక స్నానం చేయబడటం ద్వారా, దేవుని వాక్యాన్ని బట్టి మనలో ఉన్న ప్రతి గరుకు మనలో పోయి మనము నీటి ప్రవాహము ద్వారా మనము దేవుని వాక్యము ద్వారా మన వాక్యము ద్వారా మన జీవితాల్లో మరి పవిత్రత అనే నునుపు కావాలి, పరిశుద్ధత అనే నునుపు కావాలి, నీతి అనే నునుపు కావాలి, యథార్థత అనే నునుపు రావాలి, సాత్వికము, దీన మనసు, ప్రేమతత్వము, సహనము, ఓర్పు అనే దేవుని యొక్క ఆత్మ ఫలాలనే నునుపు మనలో ఉండాలి. ఆత్మ వరాలనే నునుపు మనలో ఉండాలి. అంతేగాని మనం ఈ లోకంలో మనలో ఉన్న అతిశయం అనే గరుకు పోవాలి. కులాలు, మతాలనే గరుకు పోవాలి. మనం దేవుని క్రీస్తు ప్రేమలో సిలువ రక్తం చేత కడగబడిన వారు చాలా మంది మరి దేవునిలో కడగబడతారే గాని వారిలో గరుకు పోవట్లేదు. జీవపు డంబం అనే గరుకు పోవట్లేదు. గర్వం అనే మరి గరుకు పోవట్లేదు. అపవిత్రత అనే గరుకు కలిగి ఇలాంటిగా ఉంటే మనము జయించలేం. మనము ఒక నున్నని రాయిగా మనం తయారవ్వాలంటే ఆ నునుపు, ఆ పాలిష్ ఎక్కడ జరుగుదంటే దేవుని వాక్యములోనే. దేవుని వాక్యం మన జీవితాలు సరిచేస్తుంది. యుగాంతమందున్న మనకు బుద్ధి నేర్పటానికి దేవుని వాక్యం ఉన్నది. కనుక దేవుని సన్నిధికి వస్తున్న మన జీవితాల్లో ఆ యొక్క ఆచారాలనే గరుకు పోవాలి. అబ్రహాము ఆచారం అనే గరుకు కలిగిన వాడు, అవిశ్వాసం అనే గరుకు కలిగి ఉన్నాడు. ఆ అబ్రహామును పిలిచినప్పుడు ఆచారాలను వదిలిపెట్టి ఆ గరుకులో నుండి విశ్వాసం అనే నునుపులో తేరాడు. కనుక విశ్వాసము కలిగిన అనే నునుపు కలిగి మన జీవితాల్లో మనలో ఉన్న ఏ గరుకు మనలో ఉన్నదో ఆ గరుకు లేకుండా మనం ఒక నున్నని రాయిలాగా, దేవుడికి కోరుకున్న రాయిలాగా, ఆయన ఏరుకున్న రాయిలాగా ఆయన మనల్ని ఏరుకుని కోరుకున్నాడు గనుక మనలో ఏ గరుకు ఉన్నదో మనల్ని మనం పరిశీలించుకోవాలి, తన్ను తాను విమర్శించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక గరుకు పోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనలో ఆ గరుకు పోతేనే ఆయన స్వరూపంలోనికి మనం మార్చగలుగుతాం. ఆ క్రీస్తులో ఏ గరుకు లేదు. ఆయన ఎలాంటి కల్మషము లేదు, ఎలాంటి అపవిత్రత లేదు. ఆయన ఎంతో గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసిన గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. కనుక మనలో మరి దీన మనసు అనే నునుపు మనం కలిగి ఉండాలి. మనం దీనులుగా ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చి మనం ప్రతిరోజు దేవుని వాక్యం నేర్చుకోవాలి. సౌలు ఒకప్పుడు మరి ఆయన గర్వంతో ఉన్న గరుకు కలిగిన వాడు. సౌలు పౌలుగా మార్చబడి ఆయన అనేక అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశాడు. అదే సౌలుగా గర్వం కలిగి ఉంటే ఆయన దేవుని పనిలో వాడబడేవాడు కాదు. కనుక దేవుని సన్నిధిలో మరి సౌలు ఒకప్పుడు గర్వం అనే గరుకు కలిగి ఉన్నవాడు. మరి ఆయన పౌలుగా మార్చబడి ఎన్నో అద్భుతాలు జరిగించాడు. కనుక దేవుని సన్నిధికి వస్తున్న మన జీవితాల్లో ఏ గరుకు ఉన్నది, కులం అనే గరుకు ఉన్నదా, మతం అనే గరుకు ఉన్నదా,
మరి అనేక రకాలైన గరుకులు మనలో పెట్టుకుని మనము ఈ లోకంలో జీవిస్తే దేవుడికి మరి మనం పనికిరాం. దేవుని యొక్క వాక్యం అనే నీరులో మన యొక్క గరుకు బెరుకు అంతా పోయి మనలో పరిశుద్ధత, పవిత్రత, నీతి, యథార్థత, సాత్వికము, దీన మనసు, ప్రేమతత్వము, క్షమించే మనసు, ఇలాంటి నునుపు కలిగి మన జీవితాల్లో గొప్పగా మనం జీవించాలని దేవుని వాక్యం మనకు ఉన్నది. దేవుని వాక్యం చేత మనము అరగాలి. దేవుని వాక్యములో మనం కరగాలి. మనము దేవుని వాక్యాన్ని బట్టి మనలో ఉన్న ప్రతి ఈ లోక సంబంధమన్నీ అరిగిపోయి మనం ఒక నున్నని రాయిగా ప్రార్థనలోను, సహవాసంలోను, పరిశుద్ధతలోను, పరిశుద్ధమైన జీవితంలో మరి మనం ఒక నున్నని రాయిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ నునుపైన రాయి నీవు నేను. ఆ నునుపుదనం లోకంలో లేదు గాని దేవుని వాక్యము ద్వారా మనము వాక్యము ఆ ఏటిలో నీటిలో ఆ వాక్యములో నుండి మనము నునుపుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. తరువాత అది ఏటిలో నుండి తీయబడింది. మొదటగా అది ఏటిలో నుండి తీయబడింది. అది నున్నని రాయి. మన జీవితంలో నునుపుదనం కావాలంటే దేవుని వాక్యము కావాలి. తరువాత ఆయన ఏం చేశాడంటే మరి ఆ రాళ్లను ఏరుకుని చిక్కములో ఉంచాడు అంట. చిక్కములో వేసుకున్నాడు. చిక్కము సంచిలో వేసుకున్నాడు. కనుక ఇది దేనికి సాదృశ్యం అంటే సంఘానికి సాదృశ్యం. దేవుడు నిన్ను నన్ను ఏరుకుని కోరుకుని ఆయన మనల్ని ఆయన సంచిలో వేసుకున్నాడు, ఆయన చిక్కములో వేసుకున్నాడు. కనుక మనం సంఘమునకు సాదృశ్యమైన చిక్కములో మనం ఉంచబడాలి. దేవుని మందిరములో క్షేమం, దేవుని మందిరములో ఆశీర్వాదం. కనుక నోవహు 120 సంవత్సరాలు ప్రకటించిన ప్రజలు వినలేదు. కనుక దేవుని యొక్క సన్నిధికి వస్తున్న మన జీవితాల్లో దేవుని యొక్క సన్నిధి, దేవుని మందిరము మన జీవితాలకి ఎంతో ఆశీర్వాదం. కనుక దేవుని మందిరానికి రావాలి. మన ఆచారాలు కాదు, మన యొక్క శక్తి, మన బలము మనల్ని రక్షించలేదు, మన కులం మనల్ని రక్షించలేదు. కనుక దేవుని యొక్క సన్నిధిలో దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ఆ యొక్క నొన్నని రాళ్ళు ఆయన చిక్కములో ఉంచుకున్నాడు. నీవు నేను కూడా ఆయన మందిరం అనే చిక్కములో మనం ఉండాలి. మందిరములో ఆశీర్వాదం ఉన్నది, మందిరములో క్షేమం ఉన్నది, మందిరములో ఆ ప్రార్థన వినే స్థలం అని మందిరాన్ని గురించి రాయబడింది. కనుక దేవుని మందిరములో సంతోషం ఉన్నదని, దేవుని మందిరంలో వెలుగు ఉన్నదని, దేవుని మందిరంలో ప్రార్థన వినే స్థలము, ఆయన దృష్టి, ఆయన మనసు ఉంచే స్థలం అని, ఆయన మందిరంలో తృప్తి, మరి సంపూర్ణమైన ఆరోగ్యము, నిత్య జీవం ఉన్నది. కనుక మనం దేవుని మందిరములో, దేవుని సంచిలో మనం ఉండుట మన క్షేమం. కనుక దేవుని యొక్క మందిరములో, ఆయన సంచిలో ఉన్న రాళ్లగా మనం ఉండాలి. కనుక దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనంలో ఇలా ఉంది. మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనంలో ఇలా ఉన్నది. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడిన నానా విధమైన చేపలు పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చుకుని చెడ్డ వాటిని బయట పారవేదురు. అలాగే యుగ సమాప్తి యందు ఇలాగ జరుగును. కనుక మరి అగ్నిగుండము, ఏడ్పులు, పండ్లు కొరుకుటి అక్కడ ఉన్నది. కనుక యుగ సమాప్తి యందు పరలోక రాజ్యం అనేది మరి సముద్రంలో వేయబడిన వల లాంటిది. మరి దేవుని యొక్క సన్నిధికి వస్తున్న మన జీవితంలో మనము మంచి చేపలుగా ఉంటే ఆయన గంపలో యేసయ్య ఆయన 5 నున్న రాళ్ళని ఎలా ఏరుకుని ఆయన చిక్కంలో ఉంచుకున్నాడో, నిన్ను నన్ను కూడా ఆయన ఏరుకుని కోరుకుని ఆయన గంపలో మనం ఉండేవారిగా, ఆయన చిక్కములో ఉండేవారిగా, ఆయన మందిరములో ఉండేవారిగా, ఆ మందిరాన్ని ప్రేమించేవారిగా, ఆ మందిరానికి పెందలకాడ వచ్చేవారిగా, మందిరంలో ఉన్న ఆశీర్వాదాలు, మందిరంలో ఉన్న మేలులు మనం పొందుకునే వారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
కనుక దేవుని సన్నిధికి వస్తున్న మన జీవితాల్లో మరి మనము మన మందిరము మనకు క్షేమాన్ని ఇస్తుంది, మన మందిరం మనకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది. మన మందిరములో ఆయన వెలుగు, ప్రార్థన వినే స్థలము, సమాధానం ఇచ్చే స్థలము. కనుక ఆయన మందిరముకు వేరే మనం ఏమి చేయలేము. కనుక ఆయన చిక్కములో మనం ఉంచబడాలి, ఆయన మందిరములో నాటబడాలి. నీ మందిరములో ఒలివ మొక్కల వలె నేను ఉంటానని కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. కనుక ఆయన ఇది మొదటగా ఇది నీటిలో నుండి తీయబడిన రాయి, రెండవది ఇది నునుపైన రాళ్ళు, మనమే ఆ నునుపైన రాళ్ళం. ఆయన చిక్కంలో ఉంచుకున్నాడు, ఎందుకంటే ఆయన చిక్కములో ఉన్న వారికి జయము, ఆయన చిక్కములో ఉన్న వారికి విజయం. కనుక బయట ఏ యొక్క విజయాన్ని మనం పొందలేం. ఆయన మందిరంలో మనం నాటబడే వారిగా ఉండాలని దేవుని వాక్య సెలవిస్తుంది. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. తరువాత దీని గురించి మనము ధ్యానం చేసుకుంటూ మరి దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. ఇదే మొదటి సమూయేలు 17వ అధ్యాయము 49వ వచనంలో తన సంచిలో చెయ్య వేసి అందులో నుండి రాయి ఒకటి తీసుకుని ఒడిసేలులో విసిరెను. మరి తన సంచిలో నుండి మరి తన యొక్క సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసుకున్నాడు. కనుక ఆయన మందిరములో ఉన్న మన జీవితాల్లో ఆయన చేతిలోనికి మనం రావాలి. చాలా మంది ఆయన చేతిలోనికి రావట్లేదు. అక్కడ ఆ సంచిలో 5 రాళ్ళు ఉన్నాయి. అయితే ఆయన చెయ్యి పట్టినప్పుడు కొన్ని రాళ్ళు పక్క జరిగినాయి, ఒక రాయి అటు జరిగింది, ఒక రాయి ఇటు జరిగింది, మరి 4 రాళ్ళు 4 పక్కల జరిగినాయి. ఒక్క రాయి మాత్రం ఆయన చేతికి దొరికింది. ఆ ఒక్క రాయే నీవు నేనై ఉండాలి. దేవుని స్వార్థ ప్రకటించే విషయంలోను, దేవుని యొక్క గుణ లక్షణాలు చూపించే విషయంలోను, పాపాన్ని జయించే విషయంలో నువ్వు ఒక రాయిలాగా, నున్న రాయిలాగా నువ్వు ఆయన చిక్కములో తయారయ్యబడి ఆయన చేతికి అందే రాయిగా నువ్వు ఉండాలి. దేవుని సువార్త భారం నీకు ఉండాలి, ఆత్మల భారం నీకు ఉండాలి. అనేక ఆత్మలకు మనము సువార్తను ప్రకటించే భారం మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మనము ఆయన ఆ రాళ్లను ఏరుకున్నట్లుగా దేవుడు నిన్ను నన్ను ఏరుకున్నాడు. ఆయన చేతిలోనికి వచ్చే రాయిగా నువ్వు ఉండాలి. ఆయన చేతిలోనికి మనం రావాలి. ఆయన చేతిలో మనం వాడబడే వారిగా ఉండాలి. ఆయన కృపావరాలు, ఆత్మవరాలు, ఆత్మాభిషేకం, ఆయన వరాలు కలిగి, ఆయన ఫలాలు కలిగి, దేవుని అభిషేకము కలిగి మనము దేవుని స్వార్థలో వాడబడే రాయిలాగా మనం ఉండాలంటే ఆయన చేతిలోకి మనం రావాలి. ఆయన చేతిలోకి నువ్వు రావాలి. మరి చాలా మంది దేవుని సేవ అంటే వెనక జరుగుతున్నారు, అటు జరుగుతున్నారు. ఇది మా పని కాదులే, పాస్టర్ గారి పనిలే అనుకుంటున్నారు. సంఘములో మరి గొర్రెలు కనాలి, కాపరి వాటిని మేపుతాడు. కనుక సంఘాలు విస్తరించబడాలన్నా, మరి సేవ విస్తరించబడాలన్నా నీవే ఆ నున్నని రాయివి, నీవే దేవుని వాక్యముల నుండి తీయబడిన రాయివి. ఆయన నిన్ను ఏరుకుని కోరుకుని ఆయన సంచిలో వేసుకున్నది ఎందుకంటే ఆయన చేతిలోనికి రావాలి. ఆయన సంచిలో ఉన్న నీవు, ఆయన మందిరంలో ఉన్న నీవు ఆయన ఆ చిక్కములో చేయబట్టితే, ఆ చేయబట్టినప్పుడు 4 రాళ్ళు 4 పక్కలకు జరిగినాయి. చాలా మంది మా పిల్లోడు పెళ్లి కావాలి, మాకు అది జరిగితే బాప్తిస్తాం, మేము ఇది జరిగితే అని చాలా మంది జరిగిపోతున్నారు. ఆయన చేతిలోనికి రావట్లేదు. మనం ఆయన చేతిలోనికి రావాలి. ఆయన చేతిలోనికి వస్తే ఆయన మరి ఆ యొక్క రాయి ఏం చేశాడంటే ఆయన విసిరివేయబడింది. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. కనుక మనల్ని దేవుని సన్నిధికి వస్తున్న మన జీవితాల్లో సద్భక్తితో బ్రతకను ఉద్దేశించే వారిని హింసలు వస్తాయి. మనం విసిరివేయబడిన రాయి అనుభవంలోకి మనం వెళతాం. మన సద్భక్తితో బ్రతకను ఉద్దేశిస్తే హింసలు వస్తాయి, అనేక రకాలైన శ్రమలు వస్తాయి,
కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. స్టెఫన్ని రాళ్లతో కొట్టినట్లుగా, పేతురుని జైల్లో వేసినట్లుగా అనేకమైన పరిస్థితులు వస్తాయి. అయినప్పటికీ మనం భయపడకూడదు. మనము విసిరివేయబడిన రాయిలాగా క్రీస్తు ప్రేమ సువార్తను ప్రకటించే విషయంలో మరి యోబు తన స్నేహితుల కొరకు మరి మరి వారి కొరకు ప్రార్థన చేశాడు. యోబు స్నేహితులు విసిరేశాడు, తన భార్య కూడా విసిరేసింది. కనుక అనేక మంది మన జీవితాల్లో మనల్ని తృణీకరిస్తారు, ఎగతాళి చేస్తారు, హేళన చేస్తాడు. అయినా కూడా మనము ఆయన చేతిలోకి వచ్చిన రాయిలాగా, ఆయన చేతిలో ఆయన మరి వాక్యములో నుండి తీయబడిన రాయిలాగా, మనలో వాక్యములో మంచి నునుపైన రాయిగా మనం ఉండి, మరి ఆయన చిక్కములో సంచిలో ఉన్న రాయిని ఆయన చేతిలోకి వచ్చినట్లుగా మనం కూడా ఆయన చేతిలోనికి రావాలి. ఆయన రాజ్య స్థాపన కొరకు ఆయన చేతిలోనికి వెళ్ళాలి. ఆయన అన్నాడు కదా, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించండి, నా నామములో దయ్యాలు వెళ్ళగొట్టండి, నా నామములో రోగులు స్వస్థపరచండి, నా నామములో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయండి అని దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. నాకన్నా మీరు గొప్ప కార్యాలు చేయాలని అధికారాన్ని ఇచ్చాడు ఆయన. కనుక ఆయన చేతిలోనికి వస్తే, ఆయన చేతిలో ఆ చిక్కములో చేయబట్టినప్పుడు నువ్వు జరిగిపోకుండా ఆయన సేవాభారం కలిగి ఆయన రాజ్య స్థాపన చేయాలని నువ్వు ఆయన చేతిలోనికి నేను వచ్చిన ఒక నున్నని రాయిలాగా మనం ఉంటే, దేవుడు మనల్ని సాతాను మీదకి విసురుతాడు. ఈ లోకం మీదకి విసిరినప్పుడు మరి దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, యోహాను సువార్త 16:33లో నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు చెబుతున్నాను, లోకము మీకు శ్రమ కలుగును, లోకములో మనకి శ్రమ కలుగుద్ది, అయినా ధైర్యము తెచ్చుకోండి. మనం ధైర్యము కలిగి మనము దేవుని స్వార్థ పనిలో మన విసిరివేయబడిన అనుభవంలోనికి మనం వెళ్తాం. కనుక ఈ రాయి విసిరివేయబడిన రాయి. కనుక మత్తయి సువార్తలో 10:22లో ఉంది, మీరు నా యందు నా నామము నిమిత్తము అందరూ చేత మీరు ద్వేషించబడతారు. మరి మనల్ని అందరూ ద్వేషిస్తారు, అందరూ మనల్ని గౌరవించరు, ద్వేషించబడతాం. అంతవరకు సహించుకోండి, మనం రక్షించబడతాం. కనుక దేవుని వాక్యం సెలవిస్తుంది 118వ కీర్తన 22వ వచనం, ఈ లోకము మరి అనేక రకాలుగా మరి నిషేధించబడిన రాయి, తలకు మూల రాయి అన్నట్లుగా మనము ఈ లోకములో మరి అనేక మంది సంస్థలు, RSS సంస్థల ద్వారా, అనేక విశ్వ హిందూ పరిషత్ ద్వారా మనల్ని ద్వేషించబడుతున్నారు, మనల్ని దూషిస్తున్నారు, అనేకమైన శ్రమలు వస్తున్నాయి. అయినా మనము మరి విజయాన్ని పొందే రాయిగా మనం ఉండాలి. కనుక దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ఆ వాక్యం అనే నీటిలో నుండి తీయబడిన రాయిలాగా మనం ఉండాలి. కనుక ఒడిసేలతో విసిరాడు, కనుక మనం విసిరివేయబడిన రాయి. ఈ లోకంలోనికి దేవుడు మనల్ని విసిరాడు విజయాన్ని పొందటానికి. ఎందుకోసం అంటే మరి ఆ విసిరివేయబడిన రాయి ఆ ఫిలిష్తీయుడు నుదుట కొట్టి మరి ఆ రాయి ఏమిటంటే విజయాన్ని ఇచ్చింది. కనుక మనం ఆయన చేతిలోనికి వస్తే మన జీవితాల్లో దేవుడు ఈ లోకంలో మనల్ని విసిరివేసినప్పుడు మనం విజయాన్ని పొందగలుగుతాం. మనం విసిరివేయబడిన రాయిగా మనం ఉండి ఆయన పక్షముగా మనము శత్రువుతో పోరాడి మరి శత్రువు యొక్క కుతంత్రాలన్నీ కూలగొట్టి మనం శత్రువుకు సాదృశ్యమైన, సాతానుకు సాదృశ్యమైన దానిని ఓడించే వారిగా మనం ఉండాలి. సంసోను ఓడించలేకపోయాడు, గెహాజీ ఓడించలేకపోయాడు, నయోమి ఓడించలేకపోయింది. కనుక యేసేబు జయించాడు, దానియేలు జయించాడు. మరి మన పితరులు షడ్రకు, మేషకు, అబ్నిగోలు మరి అనేకులు జయించిన, విజయాన్ని సాధించిన వారిగా ఆ రాయిలాగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ రాయి విసిరివేయబడిన రాయి. ఈ రాయి విసిరివేయబడిన తర్వాత అది విజయాన్ని సమకూర్చిన రాయి. మనము కూడా ఈ లోకాన్ని జయించేవారిగా, పాపాన్ని జయించేవారిగా, జయ జీవితాన్ని మనం పొందుకునే రాయిగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. తరువాత ఈ రాయి మరుగైపోయి ఉన్నది. కనుక మన జీవితాల్లో కూడా మనము మరుగైపోవాలి. మనము
మనం క్రీస్తు గుణ లక్షణాలు ఈ లోకానికి చూపించాలి గాని మనం హెచ్చించబడకూడదు. దేవుడు ఒకవేళ మనం ప్రార్థన చేస్తే దయ్యం వెళ్ళిపోయినా, రోగులు స్వస్థపడినా, నేను ప్రార్థన చేస్తే, నేను పాట పాడితే, నేను ఆరాధన చేయకపోతే నేను అనే స్వభావం మనలో ఉండకూడదు. గర్వం మనలో ఉండకూడదు. ఆ గర్వం అనే ఆ గరుకుతనం మనలో ఉండకూడదు. మనం మరుగైపోవాలి. ఈ లోకంలో మనం మరుగైపోవాలి. మనం తగ్గాలి, ఆయన ఎచ్చాలి. క్రీస్తు ప్రేమను, క్రీస్తు క్షమాపణను, క్రీస్తు సాత్వికము, క్రీస్తు దీన మనసు, ఆయన పరిశుద్ధత, ఆయన పవిత్రత ఈ లోకానికి చూపించే ఒక రాయి, నున్ననే రాయిలాగా మనం ఉండాలని, విజయాన్ని సాధించాలి. ఈ లోకం మీద గొల్యాతు లాంటి సాతాను మీద, గొల్యాతు లాంటి మన శరీర కోరికల మీద మనం ప్రతిరోజు మన మీదకి గొల్యాతులాగా మన మీదకి పోరాడుతూనే ఉంటది. ఆత్మకు శరీరానికి ఎల్లప్పుడూ పోరాటమే. ఈ పోరాటంలో మరి మనము జయాన్ని పొందేవారిగా ఉండాలి. ఆ జయాన్ని పొందాలంటే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. మరి ఈరోజు పునరుద్ధాన దినం నా మాటలు ముగించాలని, మన మందిరాలకు వెళ్ళాలని మరి సమయం అవుతుంది కనుక నా మాటలు ముగించాలని ఆశపడుతున్నాను. కనుక దేవుడి సన్నిధికి వస్తున్న మన జీవితాల్లో ఆ రాయి మరి మనమే కనుక ఏటిలో నుండి తీయబడిన రాయిగా మనం ఉండి దేవుని యొక్క సన్నిధికి వస్తున్న మన జీవితాల్లో మరి ఈ యొక్క రాయి నీటిలో నుండి తీయబడినట్లుగా మోషే నీటిలో నుండి తీయబడి ఎంత గొప్ప నాయకుడై ఇశ్రాయేలును విడిపించాడో, నీవు నేను కూడా నీటిలో నుండి తీయబడిన రాయిలాగా, ఒక మోషేలాగా మరి సువార్త సేవలో మరి అనేకులు పాపమనే బానిసత్వంలో ఉన్న ప్రజలను విడిపించే ఒక మోషేలాగా నీవు నేను మరి నీటిలో నుండి తీయబడిన రాయిలాగా మనం ఉండాలి. ఆ నీటిలో నుండి తీయబడి యేసు క్రీస్తు మరి మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించని దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చాడు కనుక మనము నీటిలో నుండి తీయబడిన రాయి. ఈ రాయి నున్నని రాయి. ఒకప్పుడు పౌలు గరుకు కలిగిన రాయి, కానీ పౌలు ఒక నున్నని రాయిగా ఉన్నాడు. ఒకప్పుడు పేతురు పిరికివాడు, దుడుకు పేతురు, ఆయన మీద ఆ బండ మీద దేవుని సంఘాన్ని స్థాపించాడు. ఒకప్పుడు పేతురు గరుకు కలిగిన పేతురు నునుపైన పేతురుగా మార్చబడ్డాడు. కనుక మన జీవితాల్లో మనలో ఉన్న ప్రతి గరుకు పోయి, మనలో గర్వం పోయి ఒక నున్నని రాయిగా మనం ఉండాలి. ఎప్పుడైతే మనం నున్నని రాయిగా ఉంటామో మనము సింహాలు బోను లాంటి సమస్యలను, అగ్నిగుండం లాంటి సమస్యలను జయించగలుగుతాం. కనుక మరి ఇది నీటిలో నుండి తీయబడిన రాయి నీవు నేనే. మనల్ని దేవుడు ఏరుకున్నాడు, కోరుకున్నాడు. ఈ రాయి మరి నున్నగా ఉన్నది. మన జీవితాల్లో కూడా పాపం అనే గరుకంతా పోయి సాత్వికము, దీన మనసు, పవిత్రత, పరిశుద్ధత, పవిత్రాత్మ, యథార్థత కలిగిన నునుపు కలిగి ఆయన చిక్కములో, ఆయన మందిరములో, ఆయన సన్నిధిలో మనం చేర్చబడి ఆయన సన్నిధికు ఆయన మందిరములో నివాసము చేస్తూ ఆయన ప్రసన్నతను, ఆయన ఆలయములో ఆయన ధ్యానిస్తూ మనం దేవుని స్వార్థలో విసిరివేయబడి ఈ లోకంలోనికి వెళ్ళి అనేక అద్భుతాలు జరిగించి విజయాన్ని సాధించే రాయిగా, మరుగైన రాయిగా మనం ఉండి దేవుని పనిలో మనం వాడబడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మూలవాక్యాన్ని చూసి మనం ముగించుకుందాం. ఒక్కసారి మూలవాక్యంలోనికి మనం వెళ్దాం. ఆయన మరి ఏం చేశాడంటే తన కర్రను చేత పట్టుకుని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొన్నాడు. కనుక దేవుడు ఈ లోకమనే ఏటిలో నుండి, ఆ నీరు అనే వాక్యములో నుండి ఆయన మనల్ని ఏరుకొన్నాడు, కోరుకున్నాడు. గనుక ఈ రాళ్లలో ఉన్న అనుభవాలు మనం నేర్చుకున్నాం. కనుక మన జీవితాల్లో మనము కూడా ఈ రాళ్లలో ఉన్న అనుభవం, ఆ రాళ్ళు ఎవరో కాదు, ఆ రాళ్లను దేవుడు నిన్ను నన్ను మనల్నే కదా ఏరుకున్నది, కోరుకున్నది. కనుక మనము కూడా దేవుని వాక్యం అనే నీటిలో నుండి మనం తీయబడ్డాం. మన ఆచారాలు, పద్ధతులన్నీ తొలగించుకొని మనము దేవుని వాక్యములో ఒక నున్నని రాయిగా, సువార్తను ప్రకటించే రాయిగా, మరి మంచి పరిశుద్ధమైన పవిత్రమైన జీవితం కలిగిన నున్నని రాయిగా మనం ఉండాలి.
ఆయన చిక్కములో, ఆయన సంచిలో ఉండే రాయిగా మనం ఉండాలి. ఆయన చేతిలోకి వస్తే ఆయన ఈ లోకం నుండి మనల్ని విసిరివేస్తాడు. మనం అప్పుడు ఈ లోకంలో మనం విజయాన్ని పొందిన రాయిగా ఉంటాము. మనము మరుగైన రాయిగా ఉండాలి. ఇలాంటి అనుభవాలు కలిగి మన జీవితాల్లో మరి గొల్యాతు లాంటి సాతాను మీద మనం జయం పొందాలి. ప్రతిరోజు గొల్యాతు లాంటి సాతాను మన మీద సవాళ్ళు చేస్తూనే ఉండిద్ది. కనుక శరీరానికి, ఆత్మకు ఎప్పుడు పోరాటమే. పౌలు గారు అంటాడు, నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, నాకు జీవ కిరీటం ఉన్నదన్నాడు. కనుక ఈ లోకంలో మనం ఎల్లప్పుడూ మనం పోరాడుతూ ఉంటాం. మన మీదకి ఈ గొలియాతు లాంటి శరీరం ఆశలు, ఈ శరీరాశలు, నేత్రాశ, జీవడంబం మన మీద పోరాడుతూనే ఉంటాయి. కనుక మన దేవుడు పాపాన్ని జయించిన దేవుడు, లోకాన్ని జయించిన దేవుడు, శాపాన్ని జయించిన దేవుడు. జయించిన వానికే నా సింహాసనము. కనుక ఈ లోకంలో 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలే మన బ్రతుకు. ఎప్పుడు ఈ బ్రతుకు ముగియబడిదో మనకు తెలియదు. కనుక మనము దేవుని వాక్యం అనే నీటిలో మన జీవితాలు ప్రతిరోజు కడుక్కుంటూ ఒక నున్నని రాయిగా మనం తయారయ్యి, మనము ఆయన చిక్కములో, ఆయన సంచిలోనికి, ఆయన మందిరంలోకి వచ్చి, ఆయన చేతిలోనికి మనం వచ్చే ఒక రాయిలాగా, విసిరివేయబడిన రాయిగా, విజయాన్ని సాధించే రాయిగా, మనం మరుగైన రాయిగా మనం ఉండి, మనము ఈ లోకమును, పాపాన్ని, శాపాన్ని జయించి మనము ఈ లోకములో అనేకులకు మాదిరిగా క్రీస్తు యేసు కలిగిన మనస్సు మనం కూడా కలిగి, మనలో ఉన్న ప్రతి బలహీనత, ప్రతి గరుకు పోవాలి. ఒకప్పుడు నేను కూడా మరి మా నాన్నగారు ఉద్యోగస్తుడు, నువ్వు చదువుకోరా, మంచి ఉద్యోగం ఇప్పిస్తానంటే నేను వినలేదు. చిన్న వయసులోనే త్రాగుడికి, పేకాటకి, సినిమాలకి, డ్రామా నాటకాలైతూ ఇలాంటి భయంకరమైన జీవితం జీవిస్తున్న నా జీవితంలో అనేక గరుకులు, బెరుకులు అనేకమైనవి నా జీవితంలో నా యొక్క చదువుని కొనసాగించలేకపోయింది. ఈ త్రాగుడనే గరుకు, పేకాటలనే గరుకు, ఈ లోక ఆచారం అనే గరుకులు ఉన్నాయి. ఈ గరుకులన్నీ ఉండి నా జీవితంలో ఆశీర్వాదానికి నేను దూరం అయ్యాను. ఆచార్య ఆర్యకమూర్తి గారు సాక్షి విని నా జీవితాన్ని మార్చుకుని యవ్వన కాలంలో నేను మార్పు చెంది, మారు మనసు పొంది ఆయన చేతిలోనికి, ఆయన మందిరంలో చేర్చబడిన తర్వాత నా జీవితంలో ఉన్న ప్రతి శాపాలు కొట్టివేయబడినాయి. నా పేదరికం కొట్టివేయబడింది. దేవుడు నా జీవితంలో ఎన్నో అద్భుతాలు, మరి ఎన్నెన్నో ఆశ్చర్య కార్యాలు, మరి ప్రార్థన చేసినప్పుడు అనేక స్వస్థత కార్యాలు ఎన్ని జరిగినాయంటే, ఆ దేవుని సన్నిధికి వచ్చి ఆ మారు మనసు పొంది, బాప్తిసం పొంది దేవుని చేతిలోనికి వచ్చినాక నా జీవితంలో మరి ఎన్నో విజయాలు నేను చూశాను. కనుక మన జీవితాల్లో మరి ఒక ఆయన 5 నున్నని రాళ్ళు ఏరుకున్నట్లుగా ఆయన నిన్ను నన్ను ఏరుకున్నాడు. నన్ను కూడా యవ్వన కాలంలో నన్ను ఏరుకున్నాడు, నన్ను కోరుకున్నాడు. ఆ ఏరుకున్న దేవుడి సన్నిధిలో నన్ను వాడుకుంటున్నాడు అంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరం. కనుక దేవుని సన్నిధిలో మన ఎల్లప్పుడూ ఆయన చేతిలో వాడబడే రాయిగా, నునుపైన రాయిగా ఉండి, ఆయన సువార్త పని విషయంలో, ప్రార్థన విషయంలో భారము కలిగి, ఆత్మల భారము కలిగి, మన భారతదేశ రక్షణ కొరకు, మతోన్మాదుల యొక్క మారు మనసు కొరకు, ఎదురాడు వారి మారు మనసు కొరకు మనం ప్రార్థన చేసి సువార్తను ప్రకటిస్తూ ఒక నున్నని రాయిగా, మనము విజయాన్నిచ్చే రాయిగా, మనల్ని తగ్గించుకునే రాయిగా మనం ఉండి దేవుని యొక్క సువార్త పనిలో మనం అందరం వాడబడాలి. ఆయన మనల్ని, నిన్ను నన్ను ఆయన ఏటిలో నుండి, ఈ లోకంలో నుండి ఆయన మనల్ని తీసుకున్నాడు. నా యవ్వన కాలంలో ఆయన నన్ను కోరుకుని తీసుకున్నాడు. కనుక మనల్ని ఏరుకున్న దేవుడు, ఆయన కోరుకున్న దేవుడు, ఆయన సంచిలో వేసుకున్న దేవుడు, ఆయన చిక్కములో ఉంచుకున్న దేవుడు. కనుక యుగ సమాప్తి అందు ఏం జరుగుద్దని ఉందంటే, మంచి చేపలను ఆయన గంపలు వేసుకున్నాడు అన్నమాట. అలాగే 5 నున్నని రాళ్ళు ఆయన సంచిలో వేసుకున్నాడు. కనుక
ఆయన సంచిలో మనం ఉండి, ఆయన వాక్యంలో మనం అరుగుతూ, ఆయన సువార్తలో కరుగుతూ, దేవుని పనిలో మనం ముందుకు సాగుతూ, దేవుని యొక్క ఆశీర్వాదాలు దీవెనలు పొందుకునే వారుగా ఉండాలని దేవుడు ఇక మాటలు దీవించి మన హృదయంలో ఫలింప చేయను గాక. నాకు ఈ అవకాశం ఇచ్చిన అల్పుడైన నాకు అవకాశం ఇచ్చిన మన షాలేం ప్రేయర్ పెరిష్ కుటుంబస్తులందరి పెద్దలకి, మరి కమిటీ పెద్దలకి, సేవకులకి, విశ్వాసులకి అందరికి, ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభ వందనాలు. మరి నేను చెప్పిన వాక్యంలో ఏదన్నా లోపం ఉంటే నాకు తెలియచేయండి. అంటే నేను అంత బైబిల్ ట్రైనింగ్ చేసినోని కాదు. ఒకవేళ నా మాటలు ఏమన్నా పొరపాటు దొరికినా మీరు నాతో మాట్లాడితే నేను సరి చేసుకోవడానికి అవకాశం ఉండిద్ది. దేవుడు ఈ వాక్యం మన హృదయంలో ఫలింప చేయను గాక. ఈ అవకాశం ఇచ్చిన మన షాలేం ప్రేయర్ పిలిచి కుటుంబస్తులందరికీ పేరు పేరు వరుసన వందనాలు. అందరికీ షాలోం షాలోం షాలోం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అండి. మరి దేవాతి దేవునికి తను తాను అప్పగించుకొని దేవుని స్వరాన్ని విని ఈ పునరుద్ధాన దినమున మృతుల్లో నుండి మరి యేసుక్రీస్తు వారిని లేపిన ఆత్మ చేత మనలను సజీవులుగా ఉంచినటువంటి దేవాతి దేవుడు, మనం ఏలాగున ఆయన చేతిలో నున్నని రాయివలే వాడబడాలో, నున్నని రాయిగా మనము ఎలాగా తీర్చబడాలో దేవాతి దేవుడు తన దాసుని నిలబెట్టుకొని మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క శ్రేష్టమైన మాటలను బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతావందనాలు. అలాగే ఇంతటి గొప్ప శ్రేష్టమైన మాటలను మనకు అందించినటువంటి మరి పాస్టర్ రూపేన్ బాబాయ్ గారికి దేవాతి దేవుని నామంలో హృదయపూర్వకంగా కృతజ్ఞతావందనాలు తెలియజేసుకుంటున్నాం అండి. ప్రైజ్ లాడయ్యా. వందనాలు. మరి ఈ శ్రేష్టమైన సమయంలో మరి దేవుడు ఎంతగానో మనల్ని అనేకమైనటువంటి అంశాలను లేవనెత్తి జీవగ్రంథం నుండి మరి సంసోను, నయోమి, యోబు భార్య పిలువబడిన వారుగా ఉండినను ఓడిపోయిన వారుగా